ఏం పిల్లలు అట్లు లొట్టలేసుకుంటూ తింటున్నారు? అంతేకాదు, ఈ అట్ల కన్నా రుచిగా ఉండే నీ కథలు కూడా రెప్పలు వాల్చకుండా వింటున్నాము. చూడు పెద్దమ్మ, గిల్లుతున్నాడు. తప్పు పిల్లలు, అలా కొట్టుకోకూడదు. సోదర భావంతో కలిసి ఉండాలి. ఐకమత్యం ఎంతో బలమైనది. ఐకమత్యంతో ఉంటే ఎంతటి మంచి జరుగుతుందో మీకో చక్కని కథగా చెబుతాను, వినండి. అనగనగనగా ఒక ఊరిలో లంబు జంబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు అందరికంటే గొప్పవారు కావాలని కలలు కనేవారు. ప్రజలారా, నేను సింహాసనాన్ని అధిరోహించింది మీకోసం. నా పాలనలో మీకు దాహం వేస్తే నీరు కాదు, పాలు తాగిస్తాను. ఆకలేస్తే అన్నంలో బంగారాన్ని కలిపి తినిపిస్తాను. పని పాట మాని ఆటాపాట అంటూ జీవించండి. శత్రు సైన్యంపై కొదమసింహంలా విజృంభించి విజయ పతాకాన్ని ఎగరవేసి రాజ్యాధినేతగా సింహాసనాన్ని అధిరోహించిన శ్రీ 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 లంబు రాజావారికి జై భవ, విజయీ భవ. ఒరే అన్నయ్య, అన్నయ్య లే లే. ఏది నా రాజ్యం? నా సింహాసనం ఏది? బంగారం కలిపిన అన్నమేది? ఏమిటి, నీ రాజ్యమా? కొంపకే దిక్కులేదు, సింహాసనమా? చాపకే దిక్కులేదు, బంగారంతో కలిపి అన్నం కావాలా? పచ్చడి వెతుకులు లేవు ఇక్కడ. నీ కాకి గోలతో బంగారం లాంటి నా కళ చెడగొట్టావురా. ఏంటి కళ? ఈ కల్లో నేను విశ్వాన్ని గెలిచి విశ్వ విజేతనయ్యానట. నేనేదో 4-5 రాజ్యాలు మనసు పెడితే తమరు ఏకంగా విశ్వానికే ఎసరెట్టారన్నమాట. ఏంటో బతుకంతా కళలతోనే సరిపోతోంది. కళలను కొట్టిపారేయక తమ్ముడు. మనలాంటి పేదవాళ్లకు ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరం ఈ కళలే. ఆ కళలతోనే కాసింత ఉత్సాహం, ఉత్తేజం. అది నిజమేలే, కానీ కళల్ని నిజం చేసుకోలేమంటావా? ప్రయత్నిద్దాం. జంబూ, రే జంబూ, గుళ్ళో హరికథ చెప్తుంటే వెళ్ళాను. ఆ కథలో కథానాయకుడు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చేశాడంట. ఆ వరాలతో అతను చాలా గొప్పవాడైపోయాడంట. ఏమిటి, తపస్సు చేస్తే దేవుడు వరాలిస్తాడా? మరింకే, కష్టపడకుండానే గొప్పవాళ్ళం కావచ్చు అన్నమాట. భలే భలే, ఇదేదో బాగుంది. పద, మనం కూడా చేద్దాం. ఎక్కడికి? ఇంట్లోకెళ్ళి తలుపులేసుకుని ఎవ్వరికి తెలియకుండా తపస్సు చేద్దాం. లేకపోతే అందరూ మొదలెట్టేస్తారు. తపస్సు చేయాల్సింది ఇంట్లో కాదు, మరి అడవిలో. సరే సరే, పద. నువ్వక్కడ కూర్చో, నేనిక్కడ కూర్చుంటాను. ఓ దేవుడా, రా. ఎంతసేపు చేయాలయ్యా స్వామి? దేవుడా రావయ్యా. దేవుడా రా, దేవుడా రా, దేవుడా రా, దేవుడా రా.
ఆ? ఎందుకు స్వామి నవ్వుతున్నారు? మీరు చేసే పని హాస్యాస్పదంగా ఉంటేను. ఏ తపస్సు చేస్తున్నాం ఏమిటి? ఇది తపస్సా? ఆ, తపస్సు ఇలాగే కదా చేస్తారు. తపస్సు అంటే ఆటలాడ్డం కాదు. కాలం కాలగర్భంలో కలిసిపోతున్న ఓంకారనాదంతో ముల్లోకాలన్నింటా కొలువయ్యున్న ఆ భగవంతుణ్ణి కదిలించి ప్రత్యక్షమయ్యేలా చేసుకోవటానికి ఏర్పరచుకున్న సాధనమే తపస్సు. అది అందరికీ సాధ్యం కాదు. స్వామి స్వామి మేం చిన్నప్పటి నుంచి గొప్పవాళ్ళం కావాలని కలలు కంటున్నాం. కానీ మా కోరిక తీరటం లేదు స్వామి. కలలతో కోరికలు తీరవు నాయన. దానికి నియమ నిబంధనలు, భక్తి శ్రద్ధలు కావాలి. అలా అయితేనే మేం గొప్పవారి అవుతామన్నమాట. అయితే ఈ క్షణం నుంచే మీరు చెప్పినట్టే వింటాం. మీరు తానా అంటే మేము తందానా అంటాం. ముందు మీరిద్దరూ మాట్లాడడం నేర్చుకోండి. నా దగ్గర తిక్కగా మాట్లాడితే 14 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి సంపాదించుకున్న విద్యను మీ ఇద్దరి మీద ప్రయోగించాల్సొస్తుంది. జాగ్రత్త. క్షమించండి స్వామి. నాయన్లారా, ఈ లోకానికి నాకు రుణం తీరిపోయే సమయం ఆసన్నమైంది. చాన్నాళ్లగా మీరు సేవలు చేసుకుంటూ గడిపారు. మన బంధం నేటితో ముగిసిపోతున్నది. స్వామి, మీరు లేకపోతే మాకు దిక్కెవరు? బాధపడకండి. దిక్కులన్నీ మెచ్చుకునే గొప్పవారు కావాలనేగా మీ ఇద్దరి కోరిక. అటువంటి వరాన్ని మీకు నేను ప్రసాదిస్తాను. ఇలా రండి నాయనా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఈ మంత్రంతో నాయనా లంబు, నీవు చనిపోయిన జీవికి రూపం తీసుకురాగలవు. ఏమిటి? నేను చనిపోయిన జీవికి రూపం తీసుకురాగలనా? హై! వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి నాయనా జంబు, నీవు ఆ రూపానికి ప్రాణం పోయగలవు. ఏమిటి? నేను ఆ రూపానికి ప్రాణం పోయగలనా? ఈ ప్రపంచానికి మేము గొప్పవారమని వెలుగెత్తి చాటడానికి ఇది చాలు స్వామి. గురువుగారు ఈ లోకాన్ని విడిచిపోతూ మనం లోకాధిపతులమవగల గొప్ప వరాన్ని ప్రసాదించారు. పద పద, ఈ వరములతో మనం గురువులకే గురువులం అవుదాం.
రే జంబు ఆగు. ఇక్కడేదో కళేభరం ఉంది. ఏ జీవిదంటావు? ఏ జీవైతేనే మనం పొందిన వరాలు ఉపయోగించే తరుణం వచ్చింది. నీ వరంతో రూపాన్ని పోయి నా వరంతో దీనికి ప్రాణం పోస్తాను. ఏమంటావు? అవునవును. అమ్మో, ఇది సింహం. నీ వరం పనిచేస్తోందిగా, ఇక నా వరం పనిచేస్తుందో లేదో, దీనికి నేను ప్రాణం పోయగలనో లేదో తెలుసుకుంటాను. ఊరే జంబు, నువ్వు దానికి ప్రాణం పోస్తే అది మన ప్రాణాలు తీస్తుందిరా. దీనికి ప్రాణం పోసిన ప్రాణదాతలమైన మనతో చెలిమి చేస్తుందే గాని చంపుకు తింటుందా ఏంటి? అవునవును, అది నిజమే. ఆగు సింహరాజా, ఆగు. మేము నీకు ప్రాణం పోసాం. మమ్మల్ని తింటాం తగదు సింహరాజా, తగదు. ఆకలి ఆకలి, మనిషి మాంసం తినాలని నాకు ఎప్పటినుంచో కోరిక. ఎప్పటినుంచో అంటావేంటి? నువ్వు బ్రతికింది ఇప్పుడేగా. అంటే చావక ముందు నుంచి. చూడు, నువ్వు నీ గతాన్ని గంగలో కలిపాయి. నువ్విప్పుడు మళ్ళీ పుట్టావు. నీ పద్ధతులు మార్చుకో. మాంసాహారాలు మానేసి ఆకులు అలుములు తినడం నేర్చుకో. ఊరి మానవ, ఈ అడవికి రాజునైన నన్ను ఆకులు అలములు తినమంటావా? మిమ్మల్ని తిని నా ఆకలి తీర్చుకుంటా. ఎంతైనా నీకు ప్రాణం పోసిన వాళ్ళం కదా, మా మీద జాలి చూపించొచ్చుగా. ఆకలి దంచుతుంది మరి. అది మరొక జీవిని తినొచ్చుగా. ఏ జీవి నన్ను తినమని నా నోటి దగ్గరకు రాదు. సచ్చి బతికిన నాకు పరిగెత్తే ఓపిక లేదు. అందుకనే అందుబాటులో ఉన్న మిమ్మల్ని తింటాను. ఆగాగు, నువ్వేమీ శ్రమ పడకుండా నీకు ఆహారం అందేలా మేం చేస్తాం. ఎలా? ఏముంది, ఇప్పుడు నీకు ప్రాణం పోసినట్టే మేం మరో దానికి ప్రాణం పోస్తాం. దాన్ని తిను. బావుంది, పదండి. ఆగండి ఆగండి, ఇక్కడేదో కళేబరం ఉంది. అది జింక, నేనే తిన్నాను. అయితే ఏంటి? ఒక జీవిని 2 సార్లు తినే అవకాశం నీకే దక్కింది సింహరాజా. అమ్మో, పారిపోయింది. అది పోతేనే మీరున్నారుగా, మిమ్మల్ని తింటాను. సింహరాజా, మీరేమీ అనుకోకపోతే మనుషుల్ని తినాలని మీ జంతువులకు ఎలా అనిపిస్తుంది? ఏం, మీరు మా మేకల్ని కోళ్ళని పక్షుల్ని చంపుకు తినడం లేదా? మీరు మా జంతు జాతిని తినగాలేనిది మేము మీ మానవ జాతిని తినడం తప్ప? అమ్మో, తెలివైన దానివే. నువ్వు చెప్పింది నిజమే, కానీ మేమెప్పుడూ తినలేదు. మీరు తినకపోయినా మిమ్మల్ని నేను తింటాను. తమ్ముడు, అనయ్య,
సింహరాజా ఆగు. సింహరాజా, ఒక్కరిని తిన్నా నీకు ఆకలి తీరిపోతుంది కదా? ప్రస్తుతానికి తీరుతుంది. అయితే నన్ను నన్ను తిను సింహరాజా. మా అన్నయ్యను వదిలే. ఆ కాదు కాదు, నన్ను తిని నా తమ్ముణ్ణి వదిలే. ఒరే అన్నయ్య, నేను చెప్పేది విను. నా మాట విని నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళిపో. లేదు తమ్ముడు, నా మాట విని నువ్వే ఇంటికెళ్ళు. సింహరాజా, నన్ను తిను. కాదు కాదు, నన్నే తినాలి. ఆహా, మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. అందుకేనేమో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మానవ జన్మ దక్కదంటారు. నీలో ఉన్న జాలీదయ మాలో లేవు. నా ఆకలి కాసేపట్లో ఎలాగైనా తీరుతుంది. మిమ్మల్ని చంపితే ఆ పాపం నన్ను వదలదు. నన్ను అధిరోహించండి, మిమ్మల్ని ఈ అడవి దాటిస్తాను. చూసారా పిల్లలు, ఐకమత్యం వలన ఎంతటి మంచి జరుగుతుందో. ప్రేమాభిమానాలు ఎంతటి పాషాణ హృదయాన్నైనా కరిగిస్తాయి. అది జంతువుల హృదయమైనా కూడా. అందుకే పిల్లలంతా తిట్టుకోకుండా, కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలి. సరేనా? అలాగే పెద్దమ్మా.